రోగాలుగా మారిపోయాయి. వీళ్ళ సమస్యను ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, ఇప్పుడు ప్రభుత్వం పైన కూడా ఉందని నేను మనవి చేస్తున్నాను. పాత ప్రభుత్వంగా లేకపోయినా కేసీఆర్ గారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేని, ఆయన అసెంబ్లీలోకి రావాలి, అసెంబ్లీలోకి వచ్చి రాష్ట్ర సమస్యల మీద మాట్లాడాలి. ప్రత్యేకించి మిమ్మల్ని గెలిపించి ఆదరిస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజల ఇబ్బంది గురించి కూడా మీరు మాట్లాడాలి. ఇందులో ప్రజాస్వామ్యంలో సిగ్గుపడేది ఏం లేదు. ప్రజాస్వామ్యమే అంతిమంగా విజేత. ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్ప విజేతలు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చే ఓటే గొప్ప పరిణామం. అందువలన దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. వచ్చి మా నియోజకవర్గ ప్రజలకి ఇబ్బంది ఉంది, లేచి ఒక మాట చెప్తే సచ్చినట్టుగా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందే, దాన్ని గౌరవం ఇస్తారు. ఆ విధంగా ఈ కేసీఆర్ గారిని నేను కోరుతున్నాను. ఇక విశ్రాంతి చాలు, సిగ్గుపడద్దు. ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు. అట్లా అనుకున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఓడిపోయారు. అందువల్ల అసెంబ్లీకి రావాలి, ఈ ప్రజల సమస్యలు పట్టించుకోవాలి. ఇక్కడున్న మంత్రి గారు కూడా రావాలి, పొన్నం ప్రభాకర్ గారు వచ్చి దీన్ని చూడాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాలి. సందర్భం అవకాశం దొరికితే ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంతానికి రావాలి, వచ్చి చూడాలి. ఎందువల్లంటే భవిష్యత్తులో నిర్వాసితులు ఎవరైనా సరే ఇటువంటి ఇబ్బంది జరగకూడదు. ఇవాళ అనేక అంశాలపైన ఫామ్ హౌస్ పేరుతో, మన ఫార్మాసిటీయో అది ఇంకో పేరుతోనూ నిర్వాసితులు అవుతున్నారు. ఈ నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులు మరొక నిర్వాసితులు పడకుండా ఉండాలంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చూడాలి. ఈ అన్ని అంశాలపైన ఇవాళ పరిశీలన చేయడానికి మా రాష్ట్ర జిల్లా కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో మేము అందరం ఇక్కడికి వచ్చాము. ఈ అంశాలపైన ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి మేము తీసుకుని వెళ్తాం. అసెంబ్లీలో కూడా అవకాశం దొరికితే ఈ అంశాలను ప్రస్తావన చేస్తాం. నిర్వాసితులకు స్పష్టమైన విధానం ఉండాలి. వాళ్ళు ఏమైనా భూములు కోల్పోతే ఆ భూములకు ప్రత్యామ్నాయ భూములే చూపెట్టాలి తప్పితే తీసుకెళ్ళి ఎక్కడో పడేసి మీరు ఇచ్చే డబ్బులు కూడా దోరికి పూర్తి చేయకుండా దిక్కుమాలినటువంటి దిక్కులేని వాళ్ళుగా చేయకూడదు. దానిపైన కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ మల్లన్న సాగర్ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ 12 గ్రామాలు 14 గ్రామాలు వస్తే వాళ్ళకి ఆ ఊరి మీద ఉన్నటువంటి సెంటిమెంట్, ఆ ఊరి మీద ఉన్నటువంటి మమకారం ఎలాంటిదంటే ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం పేరు పెట్టాలని వాడు ఒప్పుకోలేదు. మా గ్రామంలో ఎన్ని ఇళ్ళు చోటిస్తే మా పాత గ్రామం పేరు పెట్టుకుంటామని ఆ పేర్లు కూడా పెట్టుకున్నారు. అంత మనుషుల్లో అటువంటి సెంటిమెంట్స్ ఉంటాయి. వాటన్నిటిని గౌరవించాలి, గుర్తించి వాళ్ళ ఎన్ని మర్చిపోయే విధంగా కొత్త సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం చేశారు.